తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పెంచి మన దేశాన్ని ఇబ్బంది పెట్టి మన దేశంలో ఇలా వ్యాపార సంస్థలు మూతబడి పిల్లల ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ట్రంప్ పేరు పెడతావా? ఏం చేసిండు ట్రంప్? ఇలా మన పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఫీజులు పెంచిండు ట్రంప్. చదువుకోవడానికి అమెరికా పోకుండా ఫీజులు పెంచిండు. ఫీజులు పెంచి బేడీలేసి మీ టారిఫ్లు పెంచి భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంటే ఈయనట ట్రంప్ రోడ్డు పెడతాడట. ఇది భారతీయులను అవమానించడం, ప్రజలను అవమానించడం. ఎవడన్నా ట్రంప్ పేరు పెడతాడు? ట్రంప్ అంటాడు మన నోట్బుక్ ఎత్తగొడుతున్నాడు, మన టారిఫ్లు పెంచుతుండు, బేడీలేసి మన పిల్లల్ని అవమానపరిచి అత్యంత అవమానకరంగా మన పిల్లల్ని దేశం నుంచి ఎల్లగొడుతుంటే జైళ్ళలో పెడుతుంటే వాని పేరు పెడతా అంటే అసలు నువ్వు ఏం మనిషివి? నీకేమైనా సోయి ఉందా లేదా నాకైతే అర్థమవుతలేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి సమ్మిట్ది మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఉద్యమానికి వస్తే మా వినోదన్న ఒక మంచి పాయింట్ చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు సోనియమ్మ ఇచ్చింది అంటుండ్రు. నిజంగా మరి డిసెంబర్ 23 కూడా మనం తెలంగాణ విద్రోహ దినాన్ని 21 కదా 23 కూడా మనం విద్రోహ దినం జరపాలి. అప్పుడు కూడా సోనియమ్మ తెలంగాణ ఎగబెట్టింది, ఇచ్చిన తెలంగాణ వెనుకకు తీసుకున్నదనే చర్చ కూడా మనం ప్రజల్లో పెట్టాలి. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? సోనియా గాంధీ బలిదేవత అన్నాడు. 500 మంది పిల్లల చావుకు కారణం సోనియా గాంధీ. ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకోవడం వల్లనే ఈ పిల్లలు బలిదానాలు చేసుకున్నారని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా మాట మార్చిండు. అది నోరో మోరో నాకైతే తెలియదు. అప్పుడు బలిదేవత అంటాడు, ఇలా దేవతనట. ఆమె పుట్టినరోజు కనుకనే తెలంగాణ తల్లిని మార్చి పారేసిన అంటాడు. మార్చే హక్కు నీకెక్కడిది? నువ్వేమైనా జై తెలంగాణ అంటే, నువ్వు ఉద్యమంలో పాల్గొంటే, తెలంగాణ భావోద్వేగాలు నీకు తెలిసి ఉంటే, తెలంగాణ పోరాటంలో నీ భాగస్వామ్యం ఉంటే నువ్వు ఆ తల్లిని మార్చేవాడివి కాదు. నీకు అవగాహన లేనటువంటి వ్యక్తివి. అందుకే ఇవాళ తెలంగాణ తల్లిని మారుస్తున్నావు, తెలంగాణ చిహ్నాలు మారుస్తున్నావు, తెలంగాణ ఉద్యమ చరిత్రను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఒక తమ్ముడు యాదిరెడ్డి, నేను ఢిల్లీ పోయిన ఆ రోజు, యాదిరెడ్డి అనే తమ్ముడు ఇచ్చిన తెలంగాణ సోనియా గాంధీ వెనక్కి తీసుకున్నది. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మా శ్రీకాంతాచార్యో, మా ఇషాన్ రెడ్డో, మా యాదయ్యనో, ఒక చెల్లె మహబూబ్ నగర్లో సువర్ణనో ఎంతోమంది పిల్లలు బలిదానాలు చేసుకుంటుంటే మా గోస ఢిల్లీకి ముడతలేదు, మా గోస సోనియా గాంధీకి తెలుస్తలేదు అని ఆ తమ్ముడు యాదిరెడ్డి ఢిల్లీకి పోయి ఏఐసిసి కార్యాలయం ముందు సోనియా గాంధీకి ఉత్తరం రాసి జేబులో పెట్టుకొని ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాడు యాదిరెడ్డి. ఓ సోనియమ్మ, మా బలిదానంతోనైనా కళ్ళు తెరువు, ఇచ్చిన తెలంగాణ బిల్లు పెట్టు అని చెప్పి యాదిరెడ్డి ఢిల్లీకి పోయి సోనియమ్మ పేరు మీద ఉత్తరం రాసి ఏఐసిసి కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తమ్ముడి శవాన్ని దేవాలని రాత్రికి రాత్రి వినోదన్న గారు, కేటీఆర్ గారు, ఈటల రాజేందర్ గారు, మేము నలుగురం అర్ధరాత్రి ఢిల్లీకి పోయినాం. పోయి ఆసుపత్రి ముందు నిలబడి ఆ శవాన్ని తెద్దామని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ భవన్కు పంపిస్తాం, అక్కడ ఢిల్లీలో ఉండే ఏపీ భవన్కు శవాన్ని పంపిస్తాం అని పోలీసు వాళ్ళు మాకు చెప్పారు. మేము ఏపీ భవన్కు పోయి అక్కడ మేమందరం ఉన్నాం. ఆ రోజు నిర్మలా సీతారామన్, ఇవాళటి ఆర్థిక శాఖ మంత్రి, ఆనాడు ఆమె బీజేపీ స్పోక్స్ పర్సన్, ఆమె కూడా ఏపీ భవన్కి వచ్చి నిలబడ్డది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, అప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన, వారు కూడా ఏపీ భవన్కి వచ్చి నిలబడ్డారు యాదిరెడ్డి మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటిద్దామని. మేమందరం అక్కడ ఉన్నాం. కానీ ఆనాటి సమైక్య పాలకులు ఆ ఏపీ భవన్ నుంచి ఒక ఉత్తరం ఇచ్చారు, శవాన్ని ఏపీ భవన్ తేవద్దు, అట్నుంచటే విమానాశ్రయానికి పంపండి, లేదా అట్నుంచటే దాన్ని మార్చురీకి దానికి పంపించేయండి అని చెప్పి. మాకెంత ఆవేశం వచ్చింది, ఎంత బాధ కలిగింది అంటే, చివరికి తెలంగాణ కోసం త్యాగం చేసిన యాదిరెడ్డి శవాన్ని తల్లిదండ్రులకో స్వగ్రామానికి కూడా పంపనంత కుట్ర ఆనాటి ఉమ్మడి రాష్ట్రం చేసింది. ఆనాడు ఈ రేవంత్ రెడ్డి ఒక్కడు మాట్లాడితే ఒట్టు, వీళ్ళు మాట్లాడితే ఒట్టు. మేము ఆ రోజు పోరాటాలు చేసినాం. ఆనాడు మా మీద కేసు పెడితే ఢిల్లీ పోలీస్ స్టేషన్లో రాజేందర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, వినోదన్న మీద, నా మీద ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కేసు అయితే సంవత్సరాల తరబడి తిరిగినాం ఢిల్లీకి మేము, కేసులకు పేషీలకు. ఇది పోరాటం. ఆ యాదిరెడ్డి లాంటి వ్యక్తి పాపం ఆ శవాన్ని తెచ్చి మహేశ్వరం మండలం
వారి స్వగ్రామానికి తీసుకుపోయి పాడెలు మోసి మేము ఆ రోజు వారి అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి చరిత్ర.